హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుందండి. దీనికి ముందు మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ అయ్యాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా వీడియోస్ చేశాను. మన సెవెంత్ క్లాస్ అయితే 31 వీడియోస్ వచ్చాయండి. ఒక సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రమే 31 వీడియోస్ వచ్చాయి. అలాగే సిక్స్త్ అయితే 18 ఇలా వచ్చాయండి వీడియోస్. చాలా ఎక్కువ కంటెంట్ ఉంది. అందువల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. అది లెసన్ వైజ్ చెప్తున్నాను కదండి. అందువల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే లెసన్ ఒక చిన్న లెసన్ అయితే మనకి ఒక్క వీడియో వస్తుంది. పెద్దదైతే మనకి 2 వీడియోస్ రావడం ఇలా జరుగుతున్నాయండి. బిట్స్ చెప్తున్నాను. అలాగే ఇంట్రడక్షన్ కూడా ఇలా ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. అదే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అదొకసారి మీరు చెక్ చేయండి. అందులో మనం డిఎస్సికి సంబంధించి చేసిన వీడియోలన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ వీడియోస్ కానీ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. డైలీ నేను పోస్ట్ చేస్తుంటాను. మనం ఇప్పుడు ఎయిత్ క్లాస్ ప్రజెంట్ అవుతుంది. ఎయిత్ క్లాస్ కూడా చాలా వీడియోస్ చేశాను ముందు. ఇది ఒక లెసన్ అండి. ఈరోజు ఒక వీడియో అవుతుంది. చాలా వీడియోస్ చేశాను. నాకు తెలిసి ఇప్పుడు 15 ఎన్నో వీడియోస్ అండి ఇప్పుడు ఇవి అవుతున్నాయి ప్రజెంటు. 15 వీడియో అనుకుంటా. చాలా అసలు వీడియోస్ చేశాను ఎయిత్ క్లాస్ సంబంధించి. లెసన్ వైజ్ చెప్తున్నానండి. టెక్స్ట్ బుక్ అనేది మీకు అవసరం లేదు. అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. టెక్స్ట్ బుక్‌లోనే మొత్తం టెక్స్ట్ బుక్కే చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం కంటెంట్‌లోకి వెళ్తే మనకి ఇది ఎయిత్ క్లాస్ సంబంధించి ఇది ఒక లెసన్ అండి. ఆతిథ్యం అనేది ఒక లెసను. దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. లెసన్‌కి సంబంధించి అలా బిట్స్ కూడా ఏ విధంగా వస్తాయో కూడా చెప్పుకుందాము. ఇది ఒక లెసన్ ఆతిథ్యం అనేది. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం అండి. ఆతిథ్యం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం. ఇతివృత్తం ఏంటంటే అతిథి గౌరవం. ఇతివృత్తం ఏంటంటే అతిథి గౌరవం. ప్రక్రియలు ఇతివృత్తాలు ఖచ్చితంగా ఇస్తారండి మనకి డిఎస్సిలో. మనకి లెసన్‌లో మనకి సిలబస్‌లో కూడా ప్రత్యేకించి చెప్పారు ఇతివృత్తం ప్రక్రియల గురించి. అందువల్ల చెప్తున్నాను. చూడండి, ఆతిథ్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం అండి. ఇతివృత్తం ఏంటంటే మనకి అతిథి గౌరవం. ఈ పాఠం యొక్క ఉద్దేశం మనం కూడా తెలుసుకోవాలండి. ఉద్దేశాలు కూడా అతిథి దేవోభవ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆతిథ్యం యొక్క లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అతిథి దేవోభవ అండి. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అలాగే చూడండి, భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ. ఈ కథ అతిథి మర్యాద, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెప్తుందన్నమాట. ఈ లెసన్ యొక్క ఉద్దేశం అండి. అలాగే చూడండి, ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా పెద్ద గాలివాన వచ్చింది. దాని వలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరి తడిసిన శరీరంతో గజగజ వణుకుసాగాడు. అప్పుడు ఒక పావురం శరణు కోరి వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. ఈ లెసన్ అనేది మనకి ఒక కథ ద్వారా సింపుల్గా చెప్పడం జరిగిందండి. ఇంట్రడక్షన్ ఇది కూడా మనకు తెలియాలి. ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తుంటాయండి. ఇలా మనకు ఒక కథ ఇచ్చి ఇది ఏ లెసన్కి సంబంధించిందని మనకి కొన్ని లెసన్స్ కూడా ఆప్షన్ 4లో ఇస్తుంటాడండి. అందువల్ల మనం ఇది కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, కవిత్రయంలో తిక్కన సోమయాజి 13వ శతాబ్దం రెండవ వారు అండి ఇతను. కవిత్రయంలో తిక్కన సోమయాజి 13వ శతాబ్దం రెండవ వారండి ఇతను. ఇంటి పేరు కొట్టారవల్లి. తల్లిదండ్రులు అన్నమయ్య, కొమ్మనులు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. ఈ తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించారు ఇతను. ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోపణ పర్వం వరకు 15 పర్వాలు రచించారు ఇతను. ఎవరు? తిక్కన సోమయాజి. నెక్స్ట్, ఈయన శైలి నాటకీయం అండి. ఇతని యొక్క శైలి ఏంటంటే నాటకీయం. అలాగే ఈయన బిరుదులు ఏంటంటే ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. తిక్కన సోమయాజి యొక్క
బిరుదులు ఏంటంటే ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ బిరుదులు కూడా మనకి ఇస్తూ ఉంటారు. మరొకసారి కవి గురించి తెలుసుకొని చూడండి. కవిత్రయంలో తిక్కన స్వామయాజి 13వ శతాబ్దం 2వ వారండి ఇతను. ఇంటి పేరు కొట్టారవు, తల్లిదండ్రులేమో అన్నమయ్య అండ్ కొమ్మనులు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారండి. నిర్వచనద రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించారు. అలా ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుంచి మనకి స్వర్గారోపణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు ఇతను. ఈయన శైలి నాటకీయం అండి. అలాగే ఈయన బిరుదులు ఏంటంటే ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. ఇది మనకి తిక్కన స్వామయ్యకు సంబంధించినవండి ఇవి. అలాగే మనకు చూడండి, ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసం ఏంటంటే తృతీయ శ్వాసం నుంచి తీసుకోబడింది. ఈ ఆతిథ్యం ఉంది కదండి, ఈ లెసన్ అనేది మనకి మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసం నుంచి తీసుకొనబడింది. చూడండి, ఇతిహాసం అంటే ఏంటి చూడండి. ఇతిహాసం అంటే పూర్వం ఇలా జరిగిందని తెలియజేసేది. ఇతిహాసం ఏంటంటే పూర్వకాలంలో ఈ విధంగా జరిగేదని తెలియజేసేదే మనకి ఇతిహాసం. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదై ఉంటుంది. తొల్లిటి కథలు, ఇతిహాసాలు ఏంటండి, తొల్లిటి కథలు అనేవి మనకి ఇతిహాసాల కింద వస్తాయి. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలండి. రామాయణ మహాభారతాలు కూడా మనకి ఇతిహాసాల కింద రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇతిహాసం అంటే పూర్వం ఇలా జరిగిందని తెలియజేసేది. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగిందే ఉంటుంది. తొలిటి కథలు అనేవి ఇతిహాసాలండి. రామాయణ భారతాలు కూడా మనకి ఇతిహాసాల కిందకు వస్తాయి. చూడండి, సరళ దేశాంతి గురించి మనం ఇప్పుడు కొంచెం ముందు తెలుసుకుని ఒకసారి చదివేద్దాం. ధృత ప్రకృతకము మీది పరుసములకు సరళమగును. ఇది చూడండి, మనం ముందు ఆల్రెడీ తెలుసుకున్నాం, ముందు వీడియోస్లో ఒకసారి చెక్ చేసుకుందాం జస్ట్. ధృత ప్రకృతికము మీది పరుసములకు సరళమగును. అలాగే చూడండి, ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేష విభాషణగు. ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేష విభాషణగు. ఇది మనకు సరాదేశానికి సంబంధించినవి. అలాగే ఈ లెసన్కి సంబంధించి మనకు బిట్స్ అనేవి ఇచ్చారండి, కొన్ని బిట్స్. ఆతిథ్యం లెసన్కి సంబంధించి బిట్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తారనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ చూసుకుంటే ఆతిథ్య పాఠ్యభాగం కవి ఎవరు? ఆతిథ్య పాఠ్యభాగం యొక్క కవి ఎవరన్నారు? మనకి 4 ఆప్షన్లు. ఫస్ట్ చూడండి, తిక్కన సోమయాజి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, అలాగే ఎర్రన, 4వది నన్నయ్య. ఈ నలుగురిలో ఎవరు అంటే మనం ముందు చదువుకున్నాం కదండి, తిక్కన సోమయాజి. ఆతిథ్య పాఠ్యభాగ కవి ఎవరండి? తిక్కన సోమయాజి. నెక్స్ట్, కవిత్రయంలో తిక్కన సోమయాజి ఎన్నోవాడు? కవిత్రయంలో తిక్కన సోమయాజి ఎన్నోవ వాడు అని చెప్తున్నాడు. ఫస్ట్ 4 ఆప్షన్లు ఒకసారి మనం చెక్ చేసుకుంటే, ఫస్ట్ ఇది ప్రథముడు, రెండోది రెండవ వాడు, మూడోది మూడవ వాడు, 4వది వాడు. ఇతను ఎన్నో వాడు కవిత్రయంలో అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనే 2 అండి. రెండవ వాడు కవిత్రయంలో తిక్కన సోమయాజి రెండవ వాడు. కవిత్రయంలో తిక్కన సోమయాజి రెండవ వాడు. నెక్స్ట్, తిక్కన ఈ రాజు ఆస్థాన మంత్రి. తిక్కన ఈ రాజు ఆస్థాన మంత్రి. ఫస్ట్ చూడండి, 4 ఆప్షన్లు. మనుమసిద్ధి, రెండోది గణపతి దేవుడు, మూడోది చంద్రగుప్తుడు, 4వది రాజరాజ చోళ. ఈ నలుగురిలో ఎవరి దగ్గర తిక్కన ఆస్థాన మంత్రిగా పనిచేశారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. మనుమసిద్ధి దగ్గర అండి. తిక్కన మనుమసిద్ధి దగ్గర ఆస్థాన మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచించిన పర్వాలు ఎన్ని? ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచించిన పర్వాలు ఎన్ని? ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ 13 పర్వాలు, రెండోది 14 పర్వాలు, 15 పర్వాలు, 16 పర్వాలు ఇచ్చారు. అతను ఎన్ని రచించారు? తిక్కన సోమయాజి ఎన్ని పర్వాలు రచించారు ఆంధ్ర మహాభారతంలో అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 15. ఎన్నండి? 15 అండి. మనకి ఇక్కడ 15 అనేది కరెక్ట్ అవుతుంది. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచించిన పర్వాలు 15 పర్వాలండి. ఎన్ని పర్వాలండి? 15 పర్వాలు. నెక్స్ట్, ఆతిథ్యం అనే పాఠం మహాభారతంలో ఈ పర్వం నుంచి గ్రహించబడింది. ఆతిథ్యం అనే పాఠం మహాభారతంలో
ఏ పరము నుంచి గ్రహించబడింది? ఫస్ట్ చూడండి 4 ఆప్షన్‌లో ఫస్ట్ మనకి ద్రోణాపరం, రెండోది విరాటపరం, మూడోది అరణ్యపరం, నాలుగోది శాంతిపరం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను 4 అనేది కరెక్ట్ అవుతుంది. శాంతిపరం అండి. ఏంటండి? శాంతి పర్వం. మనకి ఇక్కడ శాంతిపరం ఆప్షన్ 3 అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఆతిథ్య అనే పాఠం మహాభారతంలో శాంతి పర్వం నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ క్రింది వాటిలో తిక్కన బిరుదులు ఏవి? క్రింది వాటిలో తిక్కన బిరుదులు ఫస్ట్ చూడండి కవి బ్రహ్మ, శబ్ద శాసనుడు, వాగన వాగను శాసనుడు, ఉభయ కవి మిత్రుడు. మనకి ఈ నాలుగింట్లో ఏవి కరెక్ట్ అవుతున్నారు చూడండి. కవి బ్రహ్మ, శబ్ద శాసనుడు, వాగును శాసనుడు, ఉభయ కవి మిత్రుడు. మనకి ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షను 4 అనేది కరెక్ట్ అవుతుందండి. కవి బ్రహ్మ అండ్ ఉభయ కవి మిత్రుడు. ఈ రెండు కూడా మనకు కరెక్ట్ అండి. తిక్కన స్వామివారి యొక్క బిరుదులు ఏంటంటే కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. నెక్స్ట్ మనకు చూడండి తిక్కన కాలం ఏది? తిక్కన యొక్క కాలం ఏది అన్నాడు. ఫస్ట్ చూసుకుంటే 13వ శతాబ్దం, రెండోది 12వ శతాబ్దం, మూడోది 10వ శతాబ్దం, 11వ శతాబ్దం. ఈ నాలుగింట్లో ఏంటంటే అడుగుతున్నాం. మనం ముందు చదువుకున్నాం కదండి. ఆప్షన్ 1 అండి 13వ శతాబ్దానికి చెందినవాడు. 13వ శతాబ్దానికి తిక్కన స్వామియాజీ చెందినవారు. నెక్స్ట్ మనకు చూడండి తిక్కన రచించిన పర్వాలు ఎన్ని? తిక్కన ఎన్ని పర్వాలు రచించాడు? చూడండి ఫస్ట్ది విరాటపరం ఎక్కడి నుంచి? స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. రెండోది అరణ్యపరం స్వర్గారోహణ పర్వం వరకు. విరాటపరం భీష్మ పర్వం వరకు. నాలుగోది ద్రోణాపరం స్వర్గారోహణ పర్వం. మనకి ఇచ్చారండి. ఇక్కడ మనకి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి ఈ నాలుగింట్లో మనకి ఏది కరెక్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. విరాటపరం స్వర్గారోహణ పర్వం వరకు అండి. విరాటపరం ఎక్కడి నుంచి అండి? స్వర్గారోహణ పర్వం వరకు. తిక్కన రచించిన పర్వాలు ఏంటంటే విరాటపరం అనేది స్వర్గారోహణ పర్వం వరకు రచించడం జరిగింది తిక్కన. నెక్స్ట్ విహంగం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? విహంగం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి పులుగు, రెండోది బాణం, మూడోది పక్షి, నాలుగోది ఖగం. విహంగం అంటే దాని యొక్క పర్యాయ పదాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ చూడండి పులుగు, అలాగే పక్షి, ఖగం. ఇలా ఈ మూడు కూడా మనకి విహంగం అనే పదానికి పర్యాయ పదాలండి. విహంగం అనే పదానికి పర్యాయ పదాలు పులుగు, పక్షి, ఖగం. ఈ మూడు కూడా విహంగం అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ కోటరం అంటే అర్థం ఏంటి? కోటరం అనే పదానికి అర్థం ఏంటి? కోటరం అనే పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ చూడండి అపకారం, దుర్గం, మూడోది కోట, నాలుగోది చెట్టు, తొర్ర. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నాడు. కోటం అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి చెట్టు, తొర్ర. ఏంటంటే చెట్టు, తొర్ర. కోటరం అనే పదానికి అర్థం ఏంటంటే చెట్టు, తొర్ర అండి. కోటరం అనే పదానికి అర్థం ఏంటంటే చెట్టు, తొర్ర. నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ పద్య పాదాలని ఇవ్వడం జరిగింది. మనం వరుస క్రమంలో పెట్టాలండి. ఇవి మనకి వరుస క్రమంలో పెట్టడం జరుగుతుంది. చూడండి ఇష్టల మానంగుల వాడ భక్సి గురువై సంధించే సద్భుతమును తలపున్ వచ్చిన నింతకీడగునే యతంత్రుత ఘోరచే చెప్పుల గిట్లుచ్చినమేను నాదు చరితంబుల నిందుకు బట్టలై. నెక్స్ట్ కలదే ఇమ్మయి పౌరుషంబు జగతిం గారుణ్య మేపారని అని ఉందండి. ఇది మన వరుస క్రమంలో పెట్టమన్నారు. మనకి ఇక్కడ ఆప్షను 2 అండి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ ఇది మనకి ఇది కలదే ఇమ్మెయి పౌరుషంబు జగతిం గారుణ్య మేకరని. రెండోది మనకి ఇక్కడ చెప్పులు గిట్టుచెనమేను నాద చరితంబుల్ నిందుకు బట్టలై. నెక్స్ట్ మూడోదండి తలపన్ వచ్చిన నింతకి
డగునే ఏతంత్రుత ఏతం ఏతతురత ఘోరచే ఘోర అని ఉందండి. అలాగే ఒకటోది ఇష్టలు మానంగలవాడ పక్షి గురువై సంధించే సద్భవమున్. ఇవి మనకి ఇది పద్యపాదాలను సరైన క్రమంలో పెట్టే విధానం అండి. నెక్స్ట్ శిఖ అనే పదానికి నానర్థాలు ఏంటి? శిఖ అనే పదానికి నానర్థాలు. ఫస్ట్ చూడండి, సుఖం కిరణం, సొగసు మంట, మూడోది కిరణం మంట, నాలుగోది సిగ మోక్షం. ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. కిరణం మంట అండి. శిఖ అంటే నానార్థాలు కిరణం మంట, శిఖ అంటే కిరణం మంట అనేవి నానార్థాలు అవుతాయి. నెక్స్ట్ మనకు చూడండి 13వది, శరణము చొచ్చిన దగ ప్రసన్నత గైకుని రక్షంబుష. ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. దొరముగజేయు అత్యధిక ధర్ముగ బుధకోటి చెప్పు నీ అని ఉందండి. ఇది మనకి శరణము చొచ్చినందుగా ప్రసన్నత గైకుని రక్షణంబుష ధరముగజేయు అత్యధిక ధర్మముగా బుధకోటి చెప్పుని అని ఉంది. ఇది మనకి సరైన క్రమం అండి. నెక్స్ట్ పావురానికి పర్యాయ పదాలు ఏంటి? పావురం అనే పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారు. మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే కపోతం, ఖగం, పికం, గువ్వ. ఈ నాలుగింట్లో ఏంటి మనకు కరెక్ట్ అవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కపోతం ఇంకా గువ్వ, ఇవి పావురం అనే పదానికి పర్యాయ పదాలు. కపోతం గువ్వ అనేవి పావురానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ ఇంగళము అనే పదానికి అర్థం ఏంటి? ఇంగళము అనే పదానికి అర్థం ఏంటి? చూడండి 4 ఆప్షన్లు. ఫస్ట్ది ఇంగువ, రెండోది అగ్ని, మూడోది ఇక్కడ, నాలుగోది ఇనుము. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అగ్ని అండి. ఇంగళము అంటే అగ్ని. ఇంగళము అంటే ఏంటండి? అగ్ని. ఇంగళం అనే పదానికి అర్థము అగ్ని అండి. నెక్స్ట్ మనకు 16 చూడండి, ధనముడుగంగ జేయుగా బదం పడి డాష్ చాలదో చేదో ఖాళీలు సరిపోయే పదాన్ని గుర్తించమన్నాడు. ఫస్ట్ చూసుకుంటే అన్నము, రెండోది నియతి, మూడోది యాకలి, నాలుగోది ఆహారంబు. ఈ నాలుగింట్లో మనం అక్కడ డాష్లో అదే ఆ ఖాళీలో ఏం నింపాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. యాకలి. ధనముడుగంగా జేయగ బదం పడి యాకలి చాలదో చేదో, అది మనకి సరైన యాకలి. యముడు పదానికి వికృతి. యముడు అనే పదానికి వికృతి అడుగుతున్నారు. యముడు అనే పదానికి వికృతి మనకి ఫస్ట్ చూసుకుంది యమి, రెండోది జముడు, మూడోది జమ్మి, నాలుగోది జమున. యముడు అనే పదానికి వికృతి పదం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జముడు. యముడు అనే పదానికి వికృతి పదం జముడు. జముడు అనే పదానికి ప్రకృతి పదం యముడు. ఇది మరి రెండు వైపు కూడా చదువుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనకి 18ది లాస్ట్ బిట్. ఆతిథ్యం అనే లెసన్కి సంబంధించి మనకి లాస్ట్ బిట్ అండి. ఈ లెసన్లో ఇదే 18 బిట్లు ఇవ్వడం జరిగింది. చూడండి లాస్ట్ బిట్. నియమము అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. నియమం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి అన్నారు. ఫస్ట్ చూడండి కాకము, రెండోది నియతి, మూడోది నిరతి, నాలుగోది నివేశము. నికామము, నియతి, నిరతి, నివేశము. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నియతి. నియమం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి అంటే నియతి అండి. ఇది మనకి ఈరోజు సంబంధించిన బిట్స్ అండి. రేపు మళ్ళీ మనం 8th క్లాస్ సంబంధించి బిట్స్ మనం చెప్పుకుంటామండి. ఇంకా చాలా కంటెంట్ ఉంది, నేను చెప్తుంటాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఖచ్చితంగా ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి, మీకు బిట్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకైతే ఇంకా చాలా, అసలు టెక్స్ట్ బుక్ అవసరం లేదండి. అన్నీ కూడా నేను చెప్తున్నాను. ముందు కొత్త సిలబస్ చెప్తున్నాను, తర్వాత పాత సిలబస్ అండి. అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.